డీటెయిల్స్ చూస్తే బీజేపీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ తప్పుడు కేసులు పెట్టిందన్నారు. కాంగ్రెస్ ను చూసి బీజేపీ భయపడుతోందని డిప్యూటీ సీఎం విక్రమార్క అన్నారు. అటు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. సోనియా, రాహుల్ పై పెట్టిన కేసులకు భయపడి ధర్నా చేయడం లేదని, ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు. అయితే దేశ స్వాతంత్ర్యం కోసం నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రిక పెట్టారు. ఆ నేషనల్ హెరాల్డ్ పేపర్ ను చూసి బీజేపీ భయపెడుతోందన్నారు. గాంధీ కుటుంబాన్ని కేసుల్లో పెట్టి కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఆనాటి రవి అచ్చరించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల శక్తులకే వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీ ఆఫ్టర్ బీజేపీకి భయపడి ఆగుతుందని మీరు పొరపాటున ఆలోచన చేస్తే అది మీకు తప్పు అవుతుంది తప్ప అది నిజం కాదని చెప్పడం కోసం ఈరోజు కూర్చున్నాం. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశవ్యాప్తంగా అధికారం ఉందా లేదా అనేటువంటి అంశం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి సమాజం కోసం, ఈ సమాజ అభివృద్ధి కోసం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ పార్టీ చేస్తున్నటువంటి తప్పుదాన్ని ప్రపంచానికి తెలియజెప్పడం కోసం దేశవ్యాప్తంగా ఇటువంటి నిరసన కార్యక్రమం చేస్తాం. మరి ఎవరు భయపడతా ఉన్నారు? ఎవరు భయపెడతా ఉన్నారయ్యా అంటే ఇవాళ బీజేపీ భయపడతాం, కేంద్ర ప్రభుత్వం భయపడతా ఉంది. అటు రాహుల్ గాంధీ గారు కానీ